Hi all, I am Sundar, Managing Director Formula Spoken English. So, continuously you are watching videos, you are learning, you are giving your feedbacks and you're calling, you're messaging. It's really amazing. Apart from that, we expect people to practice more and I really appreciate people who are watching the video continuously, the whole video. మీలో కొంతమంది వీడియో మొత్తం చూస్తున్నారండి. వాళ్ళకి నిజంగా గొప్ప పేషెన్స్ ఉంది, గొప్ప కమిట్మెంట్ ఉందని నేను చెప్పగలను. చాలామంది ఏంటంటే కొంచెం చూసి వెంటనే స్కిప్ కొట్టి నెక్స్ట్ వీడియోకి వెళ్తారు, లేదా ఇంకొక వీడియో. మీరు ఏదైనా ఫాలో అవ్వండి, కానీ ఒక మెథడాలజీ ఫాలో అవ్వండి, దానివల్ల వస్తుంది. ఇప్పటి వరకు మనం టెన్సెస్ చెప్పుకున్నాము, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ చాలా కలెక్ట్ చేసుకున్నాం. కానీ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ప్లేస్ ఎక్కడంటే సింపుల్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ మూడు టెన్సెస్ ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, మీకు ఒక సింప్లిఫైడ్ మెథడాలజీలో చెప్పబోతున్నాను. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే అది ప్రజెంట్ కాదు, పాస్ట్ కాదు. సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటి, అది ప్రజెంట్ కాదు, పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు. మరేంటి, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాడతాం. ప్రజెంట్లో ఎక్కడెక్కడ వాడతాం ముందు ఒకసారి చెప్తాం. డైలీ అండ్ రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, ఎమోషన్స్, జనరల్ థింగ్స్, నేచర్ రిలేటెడ్ మనం చెప్పుకున్నాం. సో ప్రజెంట్లో క్వశ్చన్ చేయాలంటే డూతో క్వశ్చన్ చేస్తాము. డూతో క్వశ్చన్ చేస్తే V1 వస్తుంది. డూ యూ డ్రింక్ కాఫీ? ఎస్, ఐ డ్రింక్ కాఫీ. డూ ఎక్కడ వస్తుంది? ఐ, యూ, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు డూ వస్తుంది. డస్ ఎక్కడ వస్తుంది? హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు డస్ వస్తుంది. మళ్ళీ ఒకసారి వినండి. ప్రజెంట్లో క్వశ్చన్ చేయడానికి డూ కానీ డస్ కానీ వాడతాము. డూ ఎక్కడ వస్తుంది? ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు డూ వాడతాం. డూ క్వశ్చన్గా వచ్చినప్పుడు వర్బ్ యాస్టిక్ తీసుకోండి. డూ యూ డ్రింక్ కాఫీ? ఎస్, ఐ డ్రింక్ కాఫీ. డస్ ఎక్కడ వస్తుంది? హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు డస్ వాడతాము. డస్ క్వశ్చన్ అంటే డస్ షీ డ్రింక్ కాఫీ అన్నప్పుడు ఆన్సర్లో ఎస్, షీ డ్రింక్స్ కాఫీ, వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ రావాలి. అగైన్ ఐ రిపీట్, ప్రజెంట్ క్వశ్చన్ చేయడానికి, సింపుల్ ప్రజెంట్లో క్వశ్చన్ చేయడానికి డూ కానీ డస్ కానీ వాడతాము. డూ ఐ, యూ, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు వాడతాము. డస్ హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు వాడతాము. డూతో క్వశ్చన్ చేసినప్పుడు వర్బ్ వస్తుంది. డస్తో క్వశ్చన్ చేసినప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ పెట్టవలను. ఇక్కడ వరకు క్లియర్. పాస్ట్లో డిడ్తో క్వశ్చన్ చేస్తాము. డిడ్తో క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్లో వీటి వస్తుంది. డిడ్ యూ డ్రింక్ కాఫీ అంటే ఎస్, ఐ డ్రింక్ అనకూడదు, ఐ డ్రాంక్ అనవలేను, సెకండ్ ఫామ్ రావలేను. పాస్ట్లో డిడ్తో క్వశ్చన్ చేస్తాం, ఆన్సర్లో వీటి వస్తుంది. మరి ఫ్యూచర్లో దేంతో క్వశ్చన్ చేస్తాము? విల్తో క్వశ్చన్ చేస్తాం. విల్ యూ డ్రింక్ కాఫీ? ఎస్, ఐ విల్ డ్రింక్ కాఫీ. సో అగైన్ ఐ రిపీట్, మీకు షార్ట్ కట్లు. ప్రజెంట్లో డూతో కానీ డస్తో కానీ క్వశ్చన్ చేస్తాం. డూతో క్వశ్చన్ చేస్తే V1 వస్తుంది. డస్తో క్వశ్చన్ చేస్తే V1కి ఎస్ కానీ ఎస్ కానీ రావాలి. పాస్ట్లో దేంతో క్వశ్చన్ చేస్తాం? డిడ్తో, ఆన్సర్లో V2 వస్తుంది. ఫ్యూచర్ విల్తో క్వశ్చన్ చేస్తాం, ఆన్సర్లో విల్ ప్లస్ V1 వస్తుంది. మళ్ళీ ఒకసారి నాతో పాటు చెప్పండి, అక్కడ చూడకుండా చెప్పడం ట్రై చేయండి. ప్రజెంట్ దేంతో క్వశ్చన్ చేస్తాం? డూ కానీ డస్ కానీ. డూ ఎక్కడ వస్తుంది? ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్. డూ యూ డ్రింక్ కాఫీ? డూ దే ప్లే క్రికెట్? డూ దే మీట్ రెగ్యులర్లీ? డూ స్టూడెంట్స్ ప్లే గేమ్స్? ఇది డూతో క్వశ్చన్ చేస్తాం. ఆన్సర్ ఏమొస్తుంది? సబ్జెక్ట్ తర్వాత V1 వస్తుంది. మీరు గమనించారు లేదో, క్వశ్చన్ ఫార్మాట్స్ అన్నాడు. సబ్జెక్ట్ V1S, సబ్జెక్ట్ V1S, సబ్జెక్ట్ V1S, సబ్జెక్ట్ V1S అంటే ఏంటి? ఫస్ట్ వర్డ్సే మారుతాయి. డూ, డస్, డిడ్, విల్, ఇంతే. సో ప్రజెంట్లో డూ డస్, పాస్ట్లో డిడ్, ఫ్యూచర్లో విల్. సో డస్ షీ డ్రింక్? డస్ ఎక్కడ వస్తుంది చెప్పాలి. డస్ ఎక్కడ వస్తుంది? ప్రజెంట్లో వస్తుంది. ఏ సబ్జెక్ట్లో ఉన్నప్పుడు వస్తుంది? హీ, షీ, ఇట్, సింగిల్ నేమ్. మళ్ళీ ఒకసారి చెప్పండి. హీ, షీ, ఇట్, సింగిల్ నేమ్. ఇవి వచ్చినప్పుడు డస్తో క్వశ్చన్ చేస్తాం. డస్తో క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్లో ఖచ్చితంగా ఏం రావాలి? డస్ షీ డ్రింక్ కాఫీ? ఎస్, షీ డ్రింక్స్ కాఫీ. డస్ హీ ప్లే క్రికెట్? ఎస్, హీ ప్లేస్ క్రికెట్. డూ యూ అండర్స్టాండ్? ఎస్, ఐ అండర్స్టాండ్స్ అనకూడదండి. యూ కదా, ఎస్, ఐ అండర్స్టాండ్. ఐ, యూ, దే ప్లూరల్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ రాదని చెప్పాను నేను. ఇది ఒకటి. జరిగిందా? డిడ్. డిడ్ యూ ప్లే క్రికెట్? ఎస్, ఐ ప్లేడ్ క్రికెట్. విల్ యూ ప్లే క్రికెట్? ఎస్, ఐ విల్ ప్లే క్రికెట్. మళ్ళీ ఒకసారి సింప్లిఫైడ్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ప్రజెంట్లో డూతో కానీ డస్తో కానీ క్వశ్చన్ చేస్తాం. డూతో క్వశ్చన్ చేస్తే V1 వస్తుంది. డస్తో క్వశ్చన్ చేస్తే V1కి ఎస్ కానీ ఎస్ కానీ ఆన్సర్లో పెట్టాలి. డిడ్తో క్వశ్చన్ చేస్తాం, పాస్ట్లో ఆన్సర్లో V2 వస్తుంది. ఫ్యూచర్లో విల్తో క్వశ్చన్ చేస్తాం, ఆన్సర్లో
విల్ ప్లస్ వి వన్ వస్తుంది. మళ్ళీ ఒకసారి నాతో పాటు చెప్పండి. ప్రజెంట్ దేంతో క్వశ్చన్ చేస్తాం? డూ ఆర్ డస్. డూ ఎక్కడ వస్తుంది? ఐ యు ఇదే ప్లూరల్ నేమ్. డూ వస్తే ఆన్సర్లో ఏమొస్తుంది? వి వన్ వస్తుంది. డస్ ఎక్కడ వాడతాము? హీ షీ ఇట్ సింగిల్ నేమ్. డస్ వస్తే ఆన్సర్లో ఏమొస్తుంది? వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ పెట్టవాలి. ప్రజెంట్ ఫామే వస్తుంది. పాస్ట్లో దేంతో క్వశ్చన్ చేస్తాం? డిడ్తో. డిడ్తో క్వశ్చన్ చేస్తే ఆన్సర్లో ఏమొస్తుంది? V2 వస్తుంది. ఫ్యూచర్ దేంతో క్వశ్చన్ చేస్తాం? విల్తో. విల్తో క్వశ్చన్ చేస్తే ఏమొస్తుంది? విల్ ప్లస్ వి వన్ వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇక్కడ ఉన్న ఈ 5 సెట్లు చూద్దాం. తర్వాత మీకు నెక్స్ట్ వీడియో కూడా మీరు ఓన్ ప్రాక్టీస్ చేసుకోవడం కూడా చూద్దాం. పీపుల్ ఫైట్ అన్నాను. దీని ప్రజెంట్లో ఏం క్వశ్చన్ పెడతాం? డూ ఆర్ డస్. డూ పీపుల్ ఫైట్. డూ పీపుల్ ఫైట్. ఆన్సర్లో ఏముంది? పీపుల్ ఫైట్. ఎస్ పీపుల్ ఫైట్. దీన్నే పాస్ట్లో చెప్తున్నా. డిడ్ పీపుల్ ఫైట్ అంటే పీపుల్ ఫైట్ చేశారు. ఎస్ పీపుల్ ఫైటా ఫాటా? ఫాట్. దీన్నే ఫ్యూచర్లో ఏం చెప్పాలి? విల్ పీపుల్ ఫైట్. ఎస్ పీపుల్ విల్ ఫైట్. అర్థమైంది? అంటే ఒకటే సెంటెన్స్ని ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో క్వశ్చన్ ఎలా అడగాలి, ఆన్సర్ ఎలా చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి చూస్తున్నాం. డూ పీపుల్ ఫైట్? ఎస్ పీపుల్ ఫైట్. డిడ్ పీపుల్ ఫైట్? ఎస్ పీపుల్ ఫాట్. విల్ పీపుల్ ఫైట్? ఎస్ పీపుల్ విల్ ఫైట్. ఇక్కడ వరకు అర్థమైంది కదా? మా నెక్స్ట్ చెప్పండి. దీనికి ఏమో చెప్పండి. షీని ప్రజెంట్లో అడగాలి. డూ ఆర్ డజా. డూ ఆర్ డజా. ఇక్కడ చూడండి ఒకసారి. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు డస్ షీ ఫైట్. డస్తో వచ్చే ఆన్సర్లు ఏం రావాలి? ఎస్ షీ డస్ షీ డ్రింక్ కదా? ఎస్ షీ డ్రింక్స్ డ్రింక్స్ టీ. పాస్ట్లో ఎలా అడుగుతాం? డిడ్ షీ డ్రింక్. ఆన్సర్లు ఏమొస్తుంది? ఎస్ షీ విల్ డ్రింక్ కదా? తప్పు. ఎస్ షీ డ్రాంక్ టీ. జరిగిపోయింది కదా? దీన్నే ఫ్యూచర్లో ఎలా అడుగుతాం? విల్ షీ డ్రింక్. ఆన్సర్ ఏం చెప్తాం? ఎస్ షీ విల్ డ్రింక్. మళ్ళీ ఒకసారి చూస్తాం. ఇదే డస్ షీ డ్రింక్? ఎస్ షీ డ్రింక్స్. డిడ్ షీ డ్రింక్? ఎస్ షీ డ్రాంక్. విల్ షీ డ్రింక్? ఎస్ షీ విల్ డ్రింక్. ఇది చూద్దాం. ఇప్పుడు దేతో చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. డూ ఆర్ డజా. డూ ఆర్ డజా. డూనే వస్తుంది. కంగారు పడకండి. అంటే ఎలర్ట్గా ఉన్నా లేదా చెక్ చేస్తున్నానండి. డూ దే గో టు టెంపుల్. డూ దే గో టు టెంపుల్? ఎస్ దే గో టు టెంపుల్. డిడ్ దే గో టు టెంపుల్? ఎస్ దే గో టు టెంపుల్. కరెక్టేనా? కాదు. ఎస్ దే వెన్ టు టెంపుల్. డిడ్ కదా? పాస్ట్ అవ్వాలి. ఫ్యూచర్లో అడుగుతాం. విల్ దే గో టు టెంపుల్? ఎస్ దే విల్ గో టు టెంపుల్. ఇదే ఫాస్ట్గా చెప్తున్నా. డూ దే గో టు టెంపుల్ ఎవ్రీడే? ఎస్ దే గో టు టెంపుల్ ఎవ్రీడే. డిడ్ దే గో టు టెంపుల్ ఎస్టర్డే? ఎస్ దే వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే. విల్ దే గో టు టెంపుల్ టుమారో? ఎస్ దే విల్ గో టు టెంపుల్ టుమారో. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది కదా? మరి ఈ రెండు కూడా చేద్దామా? చేద్దాం. మీరు చేయగలరు నాకు తెలిసి. ఇప్పుడు హీ ఉంది. ఏమొస్తుంది? డూ ఆర్ డజా. డిడ్. అది పాస్ట్ అండి. ముందు ప్రజెంట్ గురించి మాట్లాడదాం. హీకి ప్రజెంట్లో డూ వస్తుందా డస్ వస్తుందా? ఇక్కడ చూద్దాం ఒకసారి. సో హీ అని ఉంది, ఇక్కడ డస్ ఉంది కదా. సో డస్ హీ రైట్ పోయమ్స్ అంటే అతను రెగ్యులర్గా పోయమ్స్ రాస్తాడా? ఎస్ హీ రైట్స్ పోయమ్స్. డిడ్ హీ రైట్ పోయమ్ అంటే గతంలో పోయం రాశాడా? ఎస్ హీ రోట్ పోయమ్స్. విల్ హీ రైట్ పోయమ్స్ అతను ఫ్యూచర్లో రాస్తాడా? ఎస్ హీ విల్ రైట్ పోయమ్స్. మరొకసారి. డస్ హీ రైట్ పోయమ్స్ రెగ్యులర్లీ? ఎస్ హీ రైట్స్ పోయమ్స్ రెగ్యులర్లీ. డిడ్ హీ రైట్ పోయమ్ లాస్ట్ మంత్? ఎస్ హీ wrote a poem last month. Will he write poem next month? Yes, he will write poem next month. Clear? Students learn. Students అనే దానికి డూ వస్తుందా డస్ వస్తుందా చెప్పాలి. డూ ఆర్ డస్. స్టూడెంట్స్ ప్లూరల్ నేమ్ కాబట్టి డూ వస్తుంది. డూ స్టూడెంట్స్ లెర్న్ ఇంగ్లీష్? ఎస్ స్టూడెంట్స్ లెర్న్ V1. డిడ్ స్టూడెంట్స్ లెర్న్ ఇంగ్లీష్? స్టూడెంట్స్ ఇంగ్లీష్ నేర్చుకున్నారా? ఎస్ స్టూడెంట్స్ లెర్న్డ్ ఇంగ్లీష్. నేర్చుకుంటారా? విల్ స్టూడెంట్స్ లెర్న్ ఇంగ్లీష్? ఎస్ స్టూడెంట్స్ విల్ లెర్న్ ఇంగ్లీష్. సో ఈ విధంగా ఒక 10 సెట్స్ తీసుకోండి. నేను ఒక వర్డ్ చెప్తా. డస్ షీ కుక్. అరే షీ కుక్ అనేది తీసుకుందాం. దానికి ఏం చెప్తాం? డస్ షీ కుక్ ఫుడ్? ఎస్ షీ కుక్స్ ఫుడ్. డిడ్ షీ కుక్ ఫుడ్? ఎస్ షీ కుక్డ్ ఫుడ్. విల్ షీ కుక్ ఫుడ్? ఎస్ షీ విల్ కుక్ ఫుడ్. ఇంకొక సెంటెన్స్ చెప్తుంది, అని చెప్పడానికి ట్రై చేయండి. హీ ఈట్స్ బిర్యానీ. దీన్ని చెప్పండి. ప్రజెంట్లో ఏమొస్తుంది? డస్ హీ ఈట్ బిర్యానీ? ఎస్ హీ ఈట్స్ బిర్యానీ. పాస్ట్లో డిడ్ హీ ఈట్ బిర్యానీ? ఎస్ హీ ఏట్ బిర్యానీ. ఎస్ హీ డిడ్ అని పక్కన సెంటెన్స్ చెప్పండి. విల్ హీ ఈట్ బిర్యానీ? ఎస్ హీ విల్ ఈట్ బిర్యానీ.
దే మీట్, దానికి చెప్పండి దే మీట్. డూ దే మీట్ రెగ్యులర్లీ? ఎస్ దే మీట్ రెగ్యులర్లీ. డిడ్ దే మీట్ ఎస్టర్డే? ఎస్ దే మెట్ ఎస్టర్డే. విల్ దే మీట్ టుమారో? ఎస్ దే విల్ మీట్ టుమారో. ఇదేనండి సింపుల్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ కోసం 3-4 సంవత్సరాలు కొట్టుకులాడతారు. మళ్ళీ చెప్తున్నా, ప్రజెంట్లో డూతో కానీ డస్తో కానీ క్వశ్చన్ చేస్తాము. డూతో క్వశ్చన్ చేస్తే V1 వస్తుంది, డస్తో క్వశ్చన్ చేస్తే V1కి ఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది. పాస్ట్లో డిడ్తో క్వశ్చన్ చేస్తాము, ఆన్సర్లో V2 వస్తుంది. ఫ్యూచర్లో విల్తో క్వశ్చన్ చేస్తాము, ఆన్సర్లో విల్ ప్లస్ V1 వస్తుంది. ఇంత చిన్న విషయాన్ని కంగారు పడకండి, నేర్చుకోండి క్వశ్చన్స్. ఇలాంటి ఒక 100 సెట్స్ ప్రాక్టీస్ చేయండి. 100. ఎస్ ఇదేంటి సార్ 30-50 అన్నప్పుడు ఓకే సార్ 100. ఎస్ అన్ని టెన్సెస్ చేద్దాం. 100 టెన్స్ ప్రాక్టీస్ చేయండి. నాకు ఫస్ట్ వీడియో నుంచి అందరూ అడుగుతాను, నిజంగా మీకు 10 రోజుల్లో వచ్చిందా అన్నారు కదా, ఇది చేయండి. రాకపోతే అప్పుడు చూద్దాం. 100 సెట్ చేస్తే మీకు ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ పూర్తిగా మైండ్లో అలా ఉండిపోతుంది. ఇంకా క్వశ్చన్లో మిస్టేక్స్ రావు, ఆన్సర్లో మిస్టేక్స్ రావు. అద్భుతంగా మాట్లాడతారు. యు ఆర్ గోయింగ్ టు స్పీక్ వెల్, ఎక్స్ట్రాడినరీ. ఇప్పటి వరకు బాగానే ఉందండి, గ్రామర్ అంతా బాగా నేర్చుకున్నాం, క్వశ్చన్ ఆన్సర్ ఇవి కాదండి. నాకేదైనా ఒక టాపిక్ ఇస్తే సడన్గా ఒక టాపిక్ గురించి మాట్లాడంటే మాట్లాడలేకపోతున్నా, ఆగిపోతున్నా. ఒక టాపిక్లో కంటిన్యూస్గా ఇంగ్లీష్లో మాట్లాడంటే ఏం చేయాలి? నెక్స్ట్ వీడియో చూడాలి.